ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, తల్లికి వందనంపై క్లారిటీ ఈ ఏడాది క్లియర్నట్లే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ చేస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తల్లికి వందనం పథకం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్ళు ఈ పథకం పిల్లలకు అందిస్తారా లేకుంటే తల్లులకు అందిస్తారా? తల్లులకు అందించే పనైనా ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇదే విధంగా ఎంతోమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అందిస్తామని ప్రచారం చేసుకున్న టీడీపీ తీరా అధికారం వచ్చాక ఇంట్లో ఒక్కరికి తల్లికి వందనం అందిస్తామంటూ ప్రజలకు మోసం చేస్తుందని వైసీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పించాయి. అసలు ఈ పథకాన్ని అమలు చేసే ఉద్దేశమైనా ఉందా అని కూడా ప్రశ్నించారు. అమలు చేసే పని అయితే ఎప్పుడు అమలు చేస్తామో చెప్పాలని ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారంటూ వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. అయితే అప్పట్లోనే తల్లికి వందనం పథకాన్ని తప్పకుండా అందిస్తామని మంత్రి నిర్మలా రామానాయుడు స్పష్టం చేశారు. కాగా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆ అంశంపై చర్చ జరిగింది. ఇందులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకం అమలుపై స్పష్టతనిచ్చారు. ఏపీ అసెంబ్లీ 3వ రోజు సమావేశాల్లో తల్లికి వందనంపై చర్చించలో భాగంగా నారా లోకేష్ మాట్లాడారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు చాలా స్వల్పంగానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు చేరట్లేదనే అంశంపై సమీక్షించాలి. అదేవిధంగా తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి పథకం అందరికీ అందిస్తాం. ప్రభుత్వ ప్రైవేట్ బడులు విద్యార్థులు అందరికీ ఈ పథకం వర్తించేలా చేస్తాం. గత ప్రభుత్వం వైఫల్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు క్షీణించాయి. ప్రభుత్వ బడుల్లో 72,000 మంది విద్యార్థులు తగ్గారు. ఇతర రాష్ట్రాల్లో నుంచి విధి విధానాలపై అధ్యయనం చేస్తాం అని లోకేష్ చెప్పారు. తల్లికి వందనం పథకంపై అనేక వదంతులు వస్తున్నాయని, వేటిని నమ్మొద్దని నారా లోకేష్ సూచించారు. ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్న పథకాలను తప్పకుండా అమలు చేస్తామని, వీటిపై వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని ప్రజలను కోరారు. తల్లికి వందనం పథకంపై ఇప్పటికీ కసరత్తులు మొదలయ్యాయని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని, వైసీపీ హయాంలో విద్యారంగం తీవ్రంగా దెబ్బతిందని, మన రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా విధానాన్ని ఇతర రాష్ట్రాల విద్యా విధానంతో సరిపోలుస్తున్నామని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలన్నిటినీ మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు. గతంలో ఈ పథకం అమలుకు ఆలస్యం ఎందుకు అన్న అంశంపై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పందించారు. ఈ పథకం ఆలస్యానికి బలమైన కారణాలే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో పథకాలకు అమలుకు ఆధార్ వినియోగించినట్లయితే ఆధార్ చట్టం ప్రకారం ముందుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. దీని ప్రకారమే గెజిట్ విడుదల చేశాం. ఆధార్ వినియోగించాలంటే ముందుగా యూడీఐ నుంచి అనుమతులు పొందాలి. లేకుంటే ఆధార్ సేవలకు అంతరాయం కలుగుతుంది. త్వరలోనే తల్లికి వందనం అమల్లోకి వస్తుంది. అందుకోసం కావాల్సిన అనుమతులు యూడీఐ నుంచి తీసుకునే ప్రక్రియ శరవేగంగా జరుగుతుందని వెల్లడించారు. ఇది ఎలా ఉంటే ఈ చర్చ సందర్భంగానే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిపై కూడా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇంగ్లీష్ మీడియంకు ఏమాత్రం వ్యతిరేకం కాదని చెప్పారు. ఇంగ్లీష్ మీడియంకు మేము వ్యతిరేకంగా కాదు, కానీ ప్రతి విద్యార్థికి తన మాతృభాష కూడా రావాలి. భవిష్యత్తులో వారు ఎవరు కూడా నా తరహాలో తన మాతృభాష మాట్లాడడానికి ఇబ్బంది పడకూడదు. ఇప్పటికీ కూడా నేను చాలా చోట్ల తడబడుతుంటాను. ఇలాంటి పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదనే మా అభిప్రాయం అని లోకేష్ వివరించారు. ఫ్రెండ్స్, మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.